ధర్మ గారు. ఇవాళ నిజంగా ఆయన కృషి చాలా ఎక్కువ సార్. మాకు ఆయన నాకు బాగా పరిచయం సార్. అన్నయ్య అంటారు, తమ్ముడు అంటారు సార్. 70,000 కిలోమీటర్లు ఆయన కారులో తిరిగాడు సార్. ఆయన ఒక 70,000 కిలోమీటర్లు కారులో తిరగడం అంటే అది కూడా జస్ట్ 2 years సార్. 2 సంవత్సరాల్లో ఈ యూనియన్ల కోసం దానికోసం నిజంగా ఇంత ముందు లేనటువంటి యూనిటీ ధర్మ వచ్చిన తర్వాత వచ్చింది సార్. మాకు నిజంగా ధర్మ వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నటువంటి యూనియన్లన్నీ కూడా లేని చోటన్నిటి కూడా యూనియన్లన్నీ పెట్టి మొత్తం కూడా ఒక యూనిటీగా ఒక స్లాబ్ కిందకు వచ్చినాయి సార్. ఇది మరి 70,000 కిలోమీటర్లు తిరిగాడు అంటే కనుక దానికి ఎంత ఖర్చు అవుతుందంట, డీజిల్, టోల్ గేట్లు. మరి ఆయనతో పాటు ఆయన ఒక్కడే వెళ్ళదు కాబట్టి ఇంకో 4 ఉంటారు కాబట్టి ఇవన్నీ లెక్కేస్తుంటే లక్షల్లో వస్తాయి. ఆ లక్షల్లో ఆయన డబ్బుల గురించి పక్కన పెడితే కనుక ఆయన ఎంత సమయం వెచ్చించి ఉంటాడంటే కనుక ఆ టైంకి మన వాల్యూ కట్టలేం ధర్మాకి. మరి అటు మరి ఒక విధంగా చెప్పండి ఫ్యామిలీకి కూడా దూరం అవుతాడు. ప్రతి ఆదివారం ఎక్కడో అక్కడ ఏదో పక్కకి వెళ్తూనే ఉంటాడు. మరి ఇవాళ మీకు కూడా ధర్మ గురించి కొంచెం ఒకటి తెలిసే ఉంటుంది సార్ ఆయన గురించి. అలాగే మరి ఆయన మరి వెళ్ళి కలవడం కానీ మీకు మాకు ఇలా ఈ విధంగా కావాలని చెప్పి ఆయన పోవడం కానీ ఈ యొక్క స్టెప్ పడింది అంటే కనుక నిజంగా అది కూడా మాకు ధర్మ గారి గురించి చాలా ఉంది సార్. ధర్మ గారు